కలిసిన తర్వాత స్పర్మ్ అంతా సెమెన్ అంతా బయటికి వస్తుంది మేడం అని చెప్పి కామన్ గా చాలా మంది ఆల్మోస్ట్ 80 to 90% కపుల్స్ అడగడం జరుగుతుందండి ఈ క్వశ్చన్. కలిసిన తర్వాత ఇంటర్ కోర్స్ తర్వాత సెమెన్ అనేది మనకి గర్భాశయం యొక్క కింది భాగంలో రిలీజ్ అవుతుంది. విడుదలైన తర్వాత అక్కడ నుంచి ఆ సెమెన్ లోంచి స్పర్మ్స్ మాత్రమే ఫార్వర్డ్ మోటిలిటీ ద్వారా గర్భసంచిలోకి ఎంటర్ అవడం జరుగుతుంది. సర్వైకల్ కెనాల్ నుంచి యూట్రైన్ క్యావిటీలోకి ఎంటర్ అవడం జరుగుతుంది. గర్భసంచి యొక్క కెపాసిటీ చాలా తక్కువ, అంటే 0.5 వరకే ఉంటుంది. సో సెమెన్ క్వాంటిటీ ఎంత ఉంటుంది? 1.5 to 4 ml రిలీజ్ అవుతుంది. మొత్తం సెమెన్ అంతా లోపలికి పోదండి, ఓన్లీ అందులో ఉన్న స్పర్మ్స్ మాత్రమే ఫార్వర్డ్ మోటిలిటీ ద్వారా వెళ్తాయి ముందుకి. ఇట్స్ లైక్ రన్నింగ్, అంటే ఎవరైతే ఫార్వర్డ్ ముందుకు పరిగెత్తారో వాళ్ళే విన్ అవుతారు. అంటే ముందుకు ఫాస్ట్ గా ఫార్వర్డ్ గా వెళ్ళే స్పర్మ్ మాత్రమే వెళ్ళి ఎగ్ ని కలిసి ఫర్టిలైజ్ చేయగలుగుతుంది. సో కలిసిన తర్వాత ఆ సెమెన్ అంతా బయటికి వస్తుందని చెప్తారు కదా, సెమెన్ అనేది వచ్చేదంతా వితౌట్ స్పర్మ్ అనమాట. ఏదైతే నాన్ మోటల్ స్పర్మ్స్ ఉంటాయి, డెడ్ స్పర్మ్స్, వేరే సెల్స్ కలిసి ఆ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. అది బయటికి వచ్చినా ఏం కాదు. యూజువల్ గా మేము ఏం సజెస్ట్ చేస్తామంటే సంభోగం తర్వాత ఒక 5 to 10 minutes ఏటో వైపు తిరిగి కొంచెం నడుం కింద ఎత్తు పెట్టి పడుకోమని చెప్తాం. ఒక 5 to 10 minutes తర్వాత వాళ్ళు వాష్రూమ్ కి వెళ్ళొచ్చు. అక్కడ కూడా నార్మల్ వాటర్ తోనే వాష్ చేసుకోవడం మంచిది.